నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చేసుకొని సపోర్ట్ చేయండి. బృందావనం పార్ట్ 28తో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ గురించి ప్రతిరోజు నేను అడుగుతూనే ఉన్నాను. మీరు మాత్రం సైలెంట్‌గా వినేసి వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు యార్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమృత, ఇందాక అన్వేష్ అంటే ప్రాణం అన్నావు. మరొకవేళ ఫర్ సపోజ్ తేడా వస్తే ఏం చేస్తావు అని అడుగుతుంది ఐషు. అది అని కళ్ళల్లో నీళ్లతో, ప్రాణం కాబట్టి ఆయన సంతోషం కోసం నేను తప్పుకుంటానక్క. తన సంతోషమే నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతుంది ఐషు. అమృత దూరంగా నవ్వుతూ మాట్లాడుతున్న అన్వేష్ని చూస్తూ అది అని ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది. తన మనసుకి అన్వేష్ కావాలి అనిపిస్తుంది. కానీ తన వల్ల రేపు అన్వేష్ బాధపడకూడదు అనిపిస్తుంది. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న అమృతని చూసి ఐషు చిన్నగా నవ్వుతూ, పొరపాటును కూడా అన్వేష్ని వదిలేయాలి అనుకోకు అమృత. నువ్వెక్కడున్నా తీసుకొచ్చి మీ బావగారు తన తమ్ముడికి నిన్నిచ్చి పెళ్లి చేస్తారు. నీకు అన్వేష్ నచ్చలేదు అంటే వదిలేస్తారేమో, కానీ ఇలాంటి సిల్లీ రీజన్స్కి నువ్వు అన్వేష్కి దూరం అవుతాను అంటే నీ ముక్కు పిండి అయినా నిన్ను పీటల మీద కూర్చోబెడతారు అని ముక్కు పట్టుకొని లాగుతుంది ఐషు. కానీ అక్క అంటుంది. చూడు అమృత, ఇంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే నేను ట్రీట్ చేశాను. అలాంటిది నీకు చేయలేనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. నాకు చెల్లిగా, నా మరిదికి భార్యగా, నా పిల్లలకి పిన్నిగా, మా బృందావనానికి రెండో కోడలుగా నువ్వే అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంక దానిని ఎవరూ మార్చలేరు. కాబట్టి ఆ ఇంటిలో ఎప్పుడెప్పుడు అడుగు పెట్టాలా అని కలలు కను. నా మీద నమ్మకం ఉంటే ఇంకో ఆలోచన చేయకు అని చెబుతుంది ఐషు. అమృత ఐషుని హత్తుకొని, నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటక్క? నాకు నువ్వు అమ్మలాగా కనిపిస్తున్నావు అని అంటుంది. ఓయ్, అప్పుడే నన్ను ముసల్దాన్ని చేయకమ్మా, నాకన్నా ఫీల్ అవుతాడు అని అంటుంది నవ్వుతూ ఐషు. అమృత నవ్వుతూ, మీ ఇద్దరు ప్రేమ సూపర్ అక్క. మేము అలా ఉంటామా? తప్పకుండా ఉంటారు. నువ్వే అన్నావుగా నా మరిది ప్రేమకి నిలువెత్తు రూపం అని. ఇంక డౌట్ ఎందుకు? అన్వేష్ వచ్చి వెళదామా అని అంటాడు. ఓకే అక్క, బాయ్ అని చెబుతుంది అమృత. పిల్లలొచ్చి బాయ్ పిన్ని అని చెబుతారు. మోకాళ్ళ మీద కూర్చొని నాకు కిస్ పెట్టరా అని అడుగుతుంది ఇద్దరిని. ఇద్దరు చెరొక బుగ్గ మీద ముద్దు పెడతారు. ఆశ్రిత్ వచ్చి అత్తా నేన్న అంటాడు. దా అని వాడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టించుకుంటుంది. హన్షి వచ్చి మరి నేనత్తా అంటుంది. అమృత నవ్వుతూ నువ్వు కూడా పెట్టు అని అంటుంది. అన్వేష్ చిరుకోపంగా చూస్తుంటే, అరే పిల్లలు, ఇక్కడ మా మరిది తెగ ఫీల్ అవుతున్నాడు మీరు అలా ముద్దులు పెడుతుంటే. ఇంక చాలే పదండి అంటుంది ఐషు. పిల్లలు వెళ్ళగానే, ఇప్పుడు ముద్దులు పెట్టించుకోవాల్సింది వాళ్ళతో కాదు చెల్లాయి గారు. పాపం తను పెట్టాల్సిన ముద్దులు ఎవరో పెడుతుంటే మా మరిది ఫీల్ అవుతున్నాడు చూడు అని అంటుంది ఐషు. వదినా అని చిన్నగా బ్లష్ అవుతూ, రా కారు తీస్తాను అని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కారు దాకా అమృతతో వెళ్ళి కారు ఎక్కించి, మరిది గారు ఇక మీ ఇద్దరే, మా చెల్లిని ఎక్కువ భయపెట్టకండి అంటుంది ఐషు. వదినా, మీ చెల్లి అంత అమాయకురాలేం కాదులే, నేను భయపెడితే భయపడ్డానికి అని కారు స్టార్ట్ చేస్తాడు. బాయ్ అక్క అని చెబుతుంది. కారు ముందుకు వెళ్ళగానే లోపలికి వస్తున్న ఐషుకి హరిగారు వాళ్ళు ఎదురు పడతారు. అమ్మ ఐషు, ఇంకా మేము కూడా స్టార్ట్ అవుతాం అని అంటారు. ఓకే పప్పా అని అంటుంది ఐషు. వెళ్ళొస్తామమ్మా అని అంటారు రవి. అలాగే బాబాయ్ అంటుంది. మేం రేపు ఉదయం వెళ్ళిపోతామమ్మా, బాబు రమ్మన్నారని షాప్ పని వాళ్ళ మీద వదిలేసి వచ్చాను. అమృత ఇక్కడే ఉంటుంది చూసుకో అని చెబుతారు రవి గారు. అమృత గురించి ఇంక మీరు ఆలోచించుకోండి బాబాయ్, తను నా చెల్లెలు అని అంటుంది ఐషు. రవి గారు ఐషు తల మీద చెయ్యి వేసి నిమిరి, మీ నాన్న గురించి చాలా విన్నానమ్మా, పక్క ఊరే కదా మాది. తర్వాత అప్పట్లో ఆయన చనిపోయారని తెలిసి బాధపడ్డాను అని అంటారు. ఐషు చిన్నగా నవ్వి ఊరుకుంటుంది.
సరే పదండి, చాలా టైం అయింది అని అంటారు హరిగారు. శారద మాత్రం ముచ్చిలాగా మొహం వేసుకొని ముందుగానే వెళ్ళి కారులో కూర్చుంటుంది. వీళ్ళు కూడా తనని ఎవరు పలకరించలేదు. దానితో ఇంకాస్త కుళ్ళుకుంటూ, చెబుతా, నా చిన్న కూతురు కోసం వచ్చినప్పుడు అప్పుడు నాతోనే మీరందరూ మాట్లాడాలి అని ఊహల్లో తేలుతూ కూర్చుంది. కిరణ్ వాళ్ళు వెళ్ళగానే మనం కూడా స్టార్ట్ అవుదాం అని అంటాడు శివ్. నాన్న, వెళ్ళే దారిలో ఐస్ క్రీమ్ ఇప్పించాలి అని అంటుంది ఆశి. నాతో తోడ తావాలి అని ఆశ్రిత్ అంటాడు. నీకింకా కాపాలకడం ఎప్పుడొస్తుందిరా అని నవ్వుతూ అడుగుతుంది ఐషు. మీరు కూడా ఇంటికి వచ్చేయండి, ఉదయం వెలుదురు అని శ్రీ వాళ్ళతో అంటారు విజయ. లేదులే అమ్మా, మేం వెళతాం అని అంటారు శ్రీ, అన్వి. మరి నాతో ఐత్రేం అంటాడు ఆశ్రిత్. వెళ్ళేటప్పుడు తిందాం అంటుంది శ్రీ. అయితే పోతే అంటాడు శ్రీ. వీడికి కాని నేర్పు, లేదంటే పర్మనెంట్ చేసేలా ఉన్నాడు. ఎంత చెప్పినా అదే పాట వదినా. వస్తుందిలే, ఇంకా ఇప్పుడే కదా మూడొచ్చింది, మారుస్తాడు అని అంటారు రాజ్యం గారు. సరే, మీరు మాటలు పెడితే తెల్లారుతుంది, పదండి అని అంటాడు శివ్. ఆయు, ఆశి, బాయ్ అని శ్రీ చెబుతుంది. బాయ్ అత్తలు మామలు అంటారు ఇద్దరు. అందరికీ చెప్పే పని లేకుండా ఒక్కసారి అందరికీ చెప్పేశారు. వీళ్ళ తెలివికి జోహార్లు అని అంటాడు అంకిత్. ఆయు, ఆశి వెళ్ళి షూ కార్ అన్లాక్ చేయగానే కారెక్కి, బుజ్జమ్మ తొందరగా రా అని పిలుస్తారు. అందరూ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. సైలెంట్గా కూర్చున్న అమృతని చూసి, మాట్లాడితే ఏమైనా ముత్యాలు రాలిపోతాయి అని భయమా? అంత సైలెంట్గా ఉంటే నాకు డ్రైవర్ ఫీలింగ్ వస్తుంది అంటాడు అన్వేష్. అన్వేష్ వైపు చిరుకోపంగా చూస్తూ, జరిగిందంతా ఆలోచిస్తున్నాను అన్వేష్ గారు అని అంటుంది. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు అన్వేష్. మధ్యాహ్నం నాన్న వచ్చే వరకు పెళ్లి చూపులని కూడా తెలీదు. ఇప్పుడు కాబోయే భర్తతో రైడ్. అంత 6-7 గంటల్లో ఇంత మార్పు. అసలు నమ్మలేకపోతున్నాను. ఇదంతా కళ నిజమా అని అనిపిస్తుంది. అన్వేష్ చటుక్కున అమృత బుగ్గ మీద ముద్దు పెడతాడు. అన్వేష్ చేసిన పనికి షాక్తో బుగ్గ మీద చెయ్యి వేసుకొని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది అమృత. అన్వేష్ వెంటనే అమృత నడుం మీద గిల్లుతాడు. నొప్పి తెలియడంతో షాక్లో నుంచి బయటికి వస్తూ, అన్వేష్ గారు ఏం చేస్తున్నారు మీరు అని సిగ్గుతో మొహం చెర్రీ పండు రంగులోకి మారుస్తుంది. ఇది కల కాదు, నిజం అని నీ వాడు నీ పక్కనే ఉన్నాడు అని సాక్ష్యంతో చెప్పాను అమ్మో. అమ్మో చిన్నగా పెదాలు కదిపి నవ్వుకుంటూ, అన్వేష్ గారు నన్ను ఇలాగే పిలవండి ఇంకా అని అంటుంది. అందుకేగా పిలిచాను. నువ్వు కూడా నన్ను పిలిచే పిలుపు మార్చు. ముఖ్యంగా ఆ గారు అన్నది తీసేస్తే బాగుంటుంది. అప్పుడే అంటే కష్టం అన్వేష్ గారు. అమ్మో ప్లీజ్, అలా పిలుస్తుంటే దూరం అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం టైం ఇవ్వండి. సరే కానివ్వు. అక్కతో ఏం మాట్లాడాను అని అడగరా అని అడుగుతుంది అమృత. అది నాకు సంబంధం లేని విషయం. మీ అక్కా చెల్లెళ్ళు ఏం మాట్లాడుకున్నారు అని మేము అడగం. వదినకి చెప్పావు కదా. ఒకవేళ అది నాకు తెలియాల్సిన విషయం అయితే వదిన తర్వాతైనా నాకు చెబుతుంది. అవసరం లేదు అనుకుంటే చెప్పదు. నేను కూడా అడగను. ఇంకా నీ విషయంకి వస్తే నువ్వు నాకు చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు, లేదు అనుకుంటే లేదు. అంతేకాని నాకు చెప్పాల్సిందే అని నేనెప్పుడూ అడగను. నేనే కాదు, మన ఇంట్లో ఎవ్వరూ అడగరు. అమృత అన్వేష్ చెప్పేది బుగ్గన చెయ్యి పెట్టుకొని అలాగే రెప్ప కొట్టకుండా వింటుంది. నువ్వు ఇలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే కష్టం అమ్మో, తర్వాత ఫీల్ అవ్వకూడదు మరి అంటాడు అన్వేష్ ఐవింగ్ చేస్తూ. అమృత నవ్వుకుంటూ తల దించేస్తుంది. నీ గురించి చెప్పమ్మో. అత్తయ్య ఎలా, ఎప్పుడు చనిపోయారు? మేం పుట్టిన 2 నెలలకి పాము కాటు వల్ల అమ్మ చనిపోయింది. వాట్, పాము కాటుకి చనిపోయారా? అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పొలంలో ఉంటుంది.
డెలివరీ అప్పుడు అక్కడే ఉంది అమ్మ. నన్ను ఉయ్యాలలో వేసి అమ్మ స్నానానికి వెళ్తూ బాత్రూమ్ దగ్గర పాముంటే చూసుకోకుండా దాని మీద కాలు వేసిందంట. అది కాటు వేసింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. అందరూ పొలంలో ఆ రోజు నాట్లు అని వెళ్ళారు. అది నల్లత్రాచంట. వెంటనే ఎఫెక్ట్ చూపించింది. అమ్మ నాకు లేకుండా వెళ్ళిపోయింది. ఈ భయంతోనే నాన్న అసలు ఇష్టపడలేదంట అక్కడ ఉంచడానికి. కానీ అమ్మమ్మ వాళ్ళు ఫీల్ అవుతారని 3 నెలలుండి వచ్చేస్తాను అని నాన్నని బలవంతంగా ఒప్పించిందంట. అలా అమ్మ మాకు దూరం అయ్యింది. తర్వాత 1 సంవత్సరంకి నానమ్మ తాతయ్య నాన్నకి బలవంతంగా పిన్నిని ఇచ్చి చేశారు. చుట్టాలమ్మాయే తను. మొదట్లో బాగానే ఉండేవారంట. తర్వాత దివ్య పుట్టాక మారిపోయింది. అది సహజం కదా. సవతి కూతుర్ని ప్రేమగా చూడాలి అంటే అది ఎక్కడో మీ ఇంట్లో వాళ్ళలాగా ఉండాలి అని అంటుంది అమృత. మీ కాదు మన అని కరెక్ట్ చేస్తాడు అన్వేష్. అదే మన అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత నానమ్మ నాకన్నీ అయ్యింది. నాన్నకి పిన్ని స్వభావం అర్థమైంది. గొడవ పడలేక వదిలేశారు. సవతి తల్లి పెత్తనం చేయాలి అని నాన్నమ్మ చనిపోయాక కొంచెం పనులు చెప్పడం చేసేది. నేను నా పని చేసుకొని నా చదివేదో నాది అనేలా ఉండేదాన్ని. నాన్న ప్రేమ ఎలాగూ ఉంది, కానీ తల్లి ప్రేమ లేదు. 10th చదువుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది. 5 మంత్స్ బెడ్ మీద ఉన్నాను. స్టడీస్ అందుకే 1 ఇయర్ లేట్గా అయ్యాయి. అదే నా కథ. యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని అడుగుతాడు. స్కూల్ నుంచి ఆటోలో వస్తుంటే ఆటో బోల్తా పడింది. నా కాలు మీద పడింది. ఫ్రాక్చర్ అయ్యింది. పడేటప్పుడు అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. నేను వెళ్ళి బోర్లా పడడంతో ఒక రాయికి బలంగా పొత్తి కడుపు గుద్దుకుంది. ఆ విషయమే అక్కతో మాట్లాడాను. ఎందుకు అని అడగొచ్చు కదా. చెప్పాను కదా, నాకు అవసరం లేనిది నేను అడగను అని. అన్వేష్ గారు నన్ను తొందరగా పెళ్లి చేసుకోరా అని అడుగుతుంది. ఆ మాటకి అన్వేష్ సడన్ బ్రేక్ వేసి కారు ఆపుతాడు. ఏమైంది? నేనేమైనా తప్పుగా అన్నానా? అన్వేష్ కారు దిగి అమృత వైపు వచ్చి డోర్ తీస్తాడు. ఏమైంది అన్వేష్ గారు అని కారు దిగుతుంది. అమృతని గట్టిగా హత్తుకొని ఇప్పుడే తాళి కట్టేనా, మన వాళ్ళు ఏమీ అనరు, నిన్ను పెళ్లి చేసుకొని తీసుకువెళ్ళినా అని అడుగుతాడు అన్వేష్. అమృత ఆశ్చర్యంగా చూస్తుంటే నుదుటి మీద ముద్దు పెట్టి మన వాళ్ళు తొందరగానే పెడతారు ముహూర్తాలు, అప్పటిదాకా వెయిట్ చేయి, తర్వాత ఇంక లైఫ్ లాంగ్ నాతో మన ఇంట్లో ఉంటావు అని అన్వేష్ని ఇష్టంగా హత్తుకొని థ్యాంక్ యూ అంటుంది. ఎందుకు? మీ భార్యగా నన్ను చూజ్ చేసుకున్నందుకు అని అనగానే నీకు అన్ని అర్హతలు ఉన్నాయి మన ఇంట్లోకి రావడానికి, అందుకే నా భార్య స్థానం నీకు రాసి ఇచ్చేశాను, వెళదామా అని అడుగుతాడు. అని కారులో కూర్చుంటుంది. అన్వేష్ కూడా కూర్చొని కారు స్టార్ట్ చేస్తుండగా అన్వేష్ గారు మీరు నన్ను ఇష్టపడ్డారు కదా, ఒకవేళ మీ కుటుంబానికి అని అంటుండగా మీ కాదు అమ్మో మన అను అంటాడు అన్వేష్. అదే మన కుటుంబానికి సెట్ అవను అని అంటే ఏం చేసేవారు? అక్కడితో నిన్ను మర్చిపోయేవాడిని. అమృత అలాగే చూస్తుంటే నిజం అమ్మో, ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాతే నా ఇష్టం. భార్యగా ఎవరైనా వస్తారు, కానీ ఒక ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా రావాలి అంటే అందరి వల్ల కాదు అంటాడు అన్వేష్. మీరు చాలా నచ్చేస్తున్నారు అన్వేష్ గారు అంటుంది. నచ్చితే ఏదన్నా గిఫ్ట్ ఇవ్వచ్చుగా అని కార్ స్టార్ట్ చేసి పోనిస్తాడు. అన్వేష్ ఏమన్నాడో అర్థమై దానికి ఇంకా టైం ఉంది అని చిరుసిగ్గుతో అంటుంది అమృత. అన్వేష్ తన ఫోన్ ఇచ్చి ఇందులో నీ నెంబర్ ఫీడ్ చేయి అని చెబుతాడు. నేను నా నెంబర్ డయల్ చేస్తాను, మీరే ఫీడ్ చేసుకోండి అంటుంది. సరే. కారు దిగిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా వీళ్ళిద్దరినీ ఒక 2 కళ్ళు అప్పటిదాకా గమనిస్తూనే ఉన్నాయి. రూమ్లో కూర్చొని నా నెంబర్ బ్లాక్ చేస్తావా అన్వేష్ అని కొత్త నెంబర్ ఉన్న సిమ్ ఫోన్లో వేసుకుంటుంది పద్మిని. ఫోన్ ఆన్ చేసేసరికి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి ఈ టైంలో ఎందుకు చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పద్మిని. హలో ఏంటి ఈ టైంలో అని అడుగుతుంది.
ఇక్కడ నేను అన్వేష్ని ఒక అమ్మాయితో చూశాను అని చెబుతుంది చూసిన అమ్మాయి. ఆ రెండు కళ్ళు పద్మిని ఫ్రెండువే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా అన్ను ఈ టైంలో ఇంట్లో ఉంటాడు, ఇలా అమ్మాయిలతో రోడ్ల మీద ఉండడు అని అంటుంది పద్మిని. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. కావాలంటే నీ మొబైల్కి ఫోటో పంపించాను చూసుకో అని ఫోన్ కట్ చేస్తుంది ఆ అమ్మాయి. పద్మిని తన ఫోన్కి వచ్చిన ఫోటో ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నో అని కోపంతో అరుస్తుంది. వెంటనే అన్వేష్ నెంబర్కి డయల్ చేస్తుంది పద్మిని. కథ కొనసాగుతుంది. మరి పద్మిని ఇప్పుడు అన్వేష్ పెళ్ళి అని తెలిస్తే ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి యార్, ఇంకా షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.